నేను చాలాసార్లు సింగపూర్కు వచ్చాను కానీ ఈసారి ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే నా జీవితంలో ఎప్పుడూ సింగపూర్లో చూడలేదు. అంత ఉత్సాహంగా ఉన్నారు. మీ అభిమానం చూస్తే ఎన్ని జన్మలెత్తి మళ్ళీ మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. తెల్లవారితో అయితే నేను చూశాను. మేము 6:30 గంటలకు మా ఫ్లైట్ వచ్చింది. వచ్చినప్పుడు హోటల్కి వస్తే ఆ టైంలో చిన్న పిల్లలు కూడా కూచిపూడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఆడబిడ్డలు ఏదైతే కోలాటం కూడా ప్రాక్టీస్ చేసి బ్రహ్మాండంగా నన్ను రిసీవ్ చేసుకున్నారంటే, అది కూడా సింగపూర్లో రిసీవ్ చేసుకున్నారంటే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా. ఈ ఉత్సాహం రాబోయే రోజుల్లో మీ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే నారాయణ గారు నేను మాట్లాడుతుంటే ఒక చీటీ ఇచ్చాడు. సార్, మీరు ముఖ్యమంత్రి కాక మునుపు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండేటివి. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చెప్పి అనౌన్స్ చేశారు. అప్పుడు ఒక 30 దాకా వచ్చాయి. అది కూడా కాదు, ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇస్తాం, లిమిటే లేదని చెప్పి మీరు అనౌన్స్ చేశారు. 3 సంవత్సరాల్లో 300 ఇంజనీరింగ్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చాయి. ఆ రోజు చాలా మంది నన్ను విమర్శించారు, ఎందుకు ఇంజనీరింగ్ కాలేజీలు పెడుతున్నాడని. నేను ఒకటే చెప్పాను, 95లో మీరు చూస్తే ఫస్ట్ టైం ఏదైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది, అంతకు మునిపే మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారు 1991లో ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చారు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.